అర్జున్ ప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ అహల్య ఫేస్ చూసి తను నర్స్ మీరా కాదు అహల్య అని ఇంటి నుండి బయటికి గెంటేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ పరిస్థితిని చక్కబెడుతూ అహల్య చేయి పట్టుకొని ముందుకి లాగుతూ, మీరు నమ్మినా నమ్మకపోయినా తను మీరా జాస్మిన్ ఫ్రమ్ కేరళ అని అనౌన్స్ చేస్తారు. దాంతో యామిని కోపంగా పండ్లు కొరుకుతూ, తను మీరా జాస్మిన్ అయితే కేరళ అయితే మలయాళం రావాలి కదా, ఏది మలయాళంలో మాట్లాడమను అని అంటూ ఉంటుంది యామిని. దాంతో అహల్య గౌతమ్ ఇద్దరు బిక్కముఖం పెట్టి టెన్షన్ పడుతూ వాళ్ళందరి వైపు చూస్తూ ఉండగా అర్జున్ ప్రసాద్, అవును కేరళ అయితే మలయాళం వచ్చుండాలి కదరా, మాట్లాడమను అని అనేస్తాడు అర్జున్. దాంతో అప్పుడు గౌతమ్, మాట్లాడుతుంది నాన్న, కానీ మనకు మలయాళం అర్థం అవ్వాలి కదా, మనకు మలయాళం అర్థం కాదు కదా నాన్న అని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా అర్జున్, అరే నేను కొచ్చిన్లో కొన్ని రోజులు పనిచేశాను, నేను మలయాళం అర్థం చేసుకోగలను అని వితండవాదంగా మాట్లాడేసరికి గౌతమ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అప్పుడు భానుమతి కలగజేసుకొని వెకిలిగా సైడ్ స్మైల్ ఇస్తూ అహల్య దొరికిపోయిందని నవ్వుకుంటూ ఇలా అంటూ ఉంటుంది, అవునరా అర్జున్, నువ్వు తను అహల్యో మీరా జాస్మినో ఇప్పుడే కనిపెట్టాలి, తనని మలయాళంలో కొన్ని క్వశ్చన్స్ అడగరా అని కొడుకుని అంటూ ఉంటుంది భానుమతి. దాంతో మలయాళంలో, నా పేరు అర్జున్, నీ పేరేంటమ్మా అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అహల్యని. అహల్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అర్జున్ వైపు చూస్తూ ఉండగా గౌతమ్, అహల్యకి అర్థమైందా కాలేదా, సమాధానం చెప్తుందా చెప్పదా అని గౌతమ్ టెన్షన్ పడుతుంటే అతిథి మాత్రం దొరికిపోయింది అన్నట్టు కూల్గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అహల్య మలయాళంలో మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చి ఈ కష్టకాలాన్ని దాటుకొని తను మీరా జాస్మిన్ అని మళ్ళీ బాబు దగ్గరికి చేరుకోగలదా? ఇంకా యామిని అతిథి కుట్రలేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.